నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను మీ పవన్ మనం హైదరాబాద్లో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటాం అది హైదరాబాద్లో నవరాత్రి ఉత్సవాలు జరిగిన రోజులు ట్యాంక్ బండ్ పైన నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి కానీ గత 2 రోజుల ముందు ఏదైతే ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పూర్తిగా నిషేధించడం జరిగింది ఎందుకంటే పోలీస్ వారు పూర్తిగా బ్యారిగేట్లు పెట్టి ఇక్కడ గణేష్ ఏదైతే వినాయకులు ఇక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి పూర్తిగా భారీ ఎత్తున బ్యారిగేట్లు పెట్టడం జరిగింది కానీ నిన్న గణేష్ ఉత్సవ కమిటీ వచ్చేసి ఇక్కడ చాలా ఆందోళన ఉద్రిక్త వాతావరణం వాళ్ళు ఏదో ఆందోళన చేసి బ్యారిగేట్లను తొలగించడం జరిగింది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తుందంటే ప్రభుత్వానికి ప్రభుత్వం మాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు వీటిపైన మేము కేవలం పోలీసు వాళ్ళు పిల్లలు కానీ ఎవరైతే ఎక్కువ మంది జనాలు వస్తారో పిల్లలు కిందికి తొంగి చూస్తే వాళ్ళకు దాంట్లో పడిపోయి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేమే స్వయంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళ సురక్ష కోసం పోలీసు వాళ్ళు అటు చెప్పడం జరుగుతుంది కానీ ఒకవైపు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏమంటుందంటే కాదు ఇది ప్రభుత్వ పని అని చెప్పేసి అటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పడం జరుగుతుంది చూద్దాం వీటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాం నిన్నటి వరకు ఇక్కడ చాలా ఆందోళన ఉద్రిక్తత వాతావరణాలు జరిగినాయి నిన్న రాత్రి వరకు కానీ ప్రస్తుతం రాత్రి ఏం జరిగిందో ఏం మాయ జరిగిందో తెలియదు కానీ పూర్తిగా ట్యాంక్ బండ్ పైన చాలా వరకు క్రేన్లు వెలిసి అక్కడక్కడ బ్యారిగేట్లు కూడా తొలగించడం జరిగింది ఇదే విషయం పైన మనం మాట్లాడడం మనకు వాటికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అలా చెప్పండి అన్న గత 2 రోజుల నుంచి దీనిపైన చాలా ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది నిన్న కూడా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ దీనిపైన చాలా ఆందోళనలు కొనసాగించి ఎక్కడెక్కడ బ్యారిగేట్లు తొలగించారు మళ్ళీ పోలీసులు బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు కానీ నిన్న రాత్రి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడ క్రేన్లు వెళ్తాయి ఎలా చూడొచ్చు మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వేరే ఊర్ల నుంచి మేము అనంతపురం నుంచి వచ్చాము కర్నూలు నుంచి అట్లా వచ్చాము పని సర్కిల్ అంతా 2 రోజుల నుంచి ఉండి జిహెచ్ఎస్ఎంసీ వాళ్ళుగా మన ప్రభుత్వం కానీ ఎంతో బారికేట్లు పెట్టి ఏర్పాట్లు చేసి పరివారాన్ని రక్షించాలని కాపాడాలని చూస్తుంటే వీళ్ళు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ తొలగించి చిన్న విగ్రహాలు తీసుకొని చేసి పొల్యూషన్ చేసేస్తున్నారు మరి రాత్రే మళ్ళీ కెరేన్లు వెలిసినాయి అది ప్రభుత్వం యొక్క ప్రభుత్వంతోనూ మన యొక్క వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళు కష్టపడి మళ్ళీ క్రేన్లు పెంచి యాక్చువల్గా ట్యాంక్ బండ్ అవతల అక్కడ ఉత్సవాలన్నీ నిర్వహించాలి అక్కడ కాకుండా ఎక్కడంటే అక్కడ అన్నక్రాంతంగా తొలగించడం వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యంగా చేయడము ఇది ప్రకృతికి ఇది విరుద్ధంగా చేస్తున్నారు అలాంటివన్నీ తొలగించడానికి రాత్రి వీళ్ళు వచ్చి ప్రభుత్వం మంచి బార్గెన్ పెట్టేసి మళ్ళీ క్రేన్లు పెట్టడం చాలా సంతోషంగా ఉండి మేము సంతోషంగా చూసి వెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఒకవైపు నిన్నటి వరకు ఎక్కడెక్కడ బ్యారిగేట్లు పెట్టడం జరిగింది పోలీసు వారు కూడా భారీ బందోబస్తు ఎక్కడ కూడా నిమజ్జనం కాకుండా బ్యారిగేట్లు పెట్టేసి పోలీసు వాళ్ళు కూడా కాపాలన్నారు కానీ నిన్న జరిగిన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆందోళన కావచ్చు ఉద్రిక్త వాతావరణం వాళ్ళ చూసి పోలీసులు అక్కడక్కడ కొన్ని బ్యారిగేట్లు తొలగించి పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ మొత్తం క్రేన్లు పెట్టేసి మళ్ళీ నిమజ్జనం యథావిధిగా కొనసాగిస్తున్నారు కదా ఎలా చూడదు నిజంగా ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదంటారు ఈ విషయంలో ప్రభుత్వానికి అంటే విమర్శించే స్థాయి వ్యక్తులం కాదు మేము హిందూ సమాజంలో వినాయక చవితి అంటే హిందూ వాళ్ళ ప్రతి ఒక్కరు అంటే ఎంతో ఇండియాలోనే గొప్పగా జరుపుకునే ఫెస్టివల్ ఇది అట్లాంటి స్పెసిఫిక్గా మన సౌత్ ఇండియాలోనే అంటే ఎక్కడ బెంగళూరు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడ లేని తమిళనాడు లేని విధంగా మన హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ చూడడానికి కూడా అంటే సౌత్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తారు కొందరు అదే విధంగా ఫారెన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు అంటే ఈ వినాయక చవితి చూడాలనేది ఇక్కడ చూడాలనేది చాలా ఇంట్రెస్ట్గా వస్తారు దీన్ని అందరూ గవర్నమెంట్ కావచ్చు పబ్లిక్ కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు అంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ కొన్ని సంస్థలు ఉంటాయన్నమాట ముందే అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికి ఇబ్బందులు లేకోకుండా ప్లానింగ్గా పోవాల్సిందని మా మనవి ఎందుకంటే దూరావారం నుంచి జనాలు వచ్చి ఉంటారు ఇక్కడ ఏం అలిగేషన్స్ జరుగుతున్నాయి ఏం జరుగుతుందో అందరికీ తెలియదు కదా కానీ దాని ముందే బిఫోర్ వీళ్ళంతా ఇలా జరుగుతుంది ముందు ఒక ప్లానింగ్గా పోవాలి నిన్నంతా వచ్చారు మొత్తం ఇక్కడ బంద్ చేశారు మళ్ళీ ప్రాబ్లం నైట్ సాల్వ్ అయిపోయింది దీనిలంతా ప్రజలంతా ఒక టెన్షన్గా భావిస్తుంటారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ ఇట్లాంటివి చర్యలు జరుపుకోకుండా సానుకూలంగా జరగాలని చెప్పేసి మేము ప్రజలంతా కోరుకుంటున్నాం అంటే మీరు ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం జరగడం మీరు సమర్థిస్తారు ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం కొన్నిసార్లు చెప్తే వస్తుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల చాలా వరకు నీరన్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి మేము దీన్ని కొన్ని ఆంక్షలు విధించినామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది మరోవైపు ఏంటంటే ఇట్లాంటి ఆందోళనలు ఉద్రిక్తత వాతావరణం కాగానే మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తుంది అంటే ఎలా చూడొచ్చు వీటన్నిటిని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడం అంటే మనకి ఆరోగ్యానికి కానీ ఇంకోటి కానీ మంచిది కాదు గవర్నమెంట్ చెప్పినా ఇంకోటి చెప్పినా కానీ ఏమంటే కొన్ని అంటే మట్టి వినాయకులు వాడడం మంచిది అంటే ఇప్పుడు చైతన్యం గత 5-6 ఏళ్ళ నుంచి చైతన్యం వస్తుంది అది స్లోగా మార్పు వస్తుందని చెప్పేసి నేను ఆ భగవంతుని సాక్షి నేను అనుకుంటున్నాను ఆ భగవంతుడే మనసులలో మార్పాలి అంటే దేవుడు అనేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి కంపల్సరీ భవిష్యత్ తరాల్లో మట్టి వినాయకుల మార్పు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ అంటే వినాయకులు ఇక్కడ వెలుస్తాయన్నమాట అంటే ఇంకా అది ఆ ప్లాస్టర్ ప్యారిస్ చేస్తేనే కొన్ని వర్క్లు ఇది అవుతుంది కలర్స్ కానీ ఇంకోటి కానీ అది భవిష్యత్ తరాలకు దాన్ని క్లోజ్ కావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం
అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాల ట్రెండ్ అయితే చేంజ్ అయ్యింది. ఎవరు చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే ఆయిల్ పెయింట్ కానీ రకరకాల అట్రాక్టివ్ ఉన్న గణేషుల్ని తీసుకుంటున్నారు చాలా వరకు. దీనివల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. అంటే మట్టి గణపతులు తీసుకోమని ఎవరన్నా ప్రజలకు అంటే మీలాంటి వాళ్ళు చెప్పగలుగుతారా? 100%. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే గణేష్ ఫెస్టివల్ అంటే మనోళ్ళు 10 days ముందు 20 days ముందే ప్లాన్ చేస్తారు. ఈ ఉత్సవం అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత 6 months నుంచి జనాలలో మోటివేషన్గా వెళ్ళిపోవాలి. కరెక్ట్గా వినాయక చవితి 10-15 days ముందర మీరు వాడొద్దండి అంటే వీళ్ళు దాదాపు 6 months నుంచి కూడా అన్ని స్టార్ట్ చేసేస్తుంటారు. దాని రిలేటెడ్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తుంటారు. ఆ టైంలోనే వీళ్ళకి మెటీరియల్ సప్లై చేసేది ఆపేస్తే అయిపోతుంది కదా. వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే దాన్ని ఆర్ట్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి రా మెటీరియల్ కావాలి కదా. ఆ రా మెటీరియల్ మీరు ఇచ్చేదే గవర్నమెంట్ ఆపేస్తే ఇవి మళ్ళీ వెళ్తావు కదా. అంటే దీన్ని అన్ని మీరు ఇందాక చెప్పి అందరూ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చేసుకొని భవిష్యత్ తరాల్లో ఇదంతా ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము అనంతపురం నుంచి కేవలం ఈ ఉత్సవాలు ఉత్సవాలు చూసేకి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? ఏదో రాత్రి చేయలేదు అంటే కొంత బాధగానే ఉండే, ఏదో ఇప్పుడు చేస్తున్నారంటే మాకు కొంచెం ఆనందంగానే ఉంది. అంటే ఒకవైపు వాళ్ళు ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు పూర్తిగా ఆందోళన కానీ ఉద్రిక్తగా దిగలేరు. అంటే దిగిన తర్వాత పోలీసు వారు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు మళ్ళీ ఇలాంటి యథావిధి స్థానాన్ని కొనసాగిస్తుంది. ఎలా చూడొచ్చు? అదే మనకు సంతోషము, ఏదో ఇక్కడ మనం చూడాలా ఈ ఏరియాలోనే అని మనం వచ్చింటాము. దానికోసం ఇక్కడే మళ్ళా నిమజ్జనం చేస్తున్నారంటే మనకు కూడా ఆనందం. రైట్, ఇది పరిస్థితి. ట్యాంక్ బండ్ పైన కేవలం సెక్రటేరియట్ సైడ్ కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ గార్డెన్ లేకపోతే పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్లో మాత్రమే వాళ్ళు నిమజ్జనం చేయాలని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం వారికి కొన్ని ఆంక్షలు పెట్టి అంటే ఇటు చేయకూడదు. ట్యాంక్ బండ్ పైన కేవలం అటు సెక్రటేరియట్ మన ఎన్టీఆర్ గార్డెన్ పీపుల్ టోల్ ప్లాజా దగ్గరనే నిమజ్జనం చేయాలని చెప్పేసి అటు గవర్నమెంట్ చెప్పడం, దానికి గణేష్ ఉత్సవ కమిటీ వారిని నిరాకరించడం, మేము పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పైన మొత్తం చుట్టుపక్కల నిమజ్జనం చేస్తామని వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే మళ్ళీ ప్రభుత్వం నిన్న రాత్రి యథావిధంగా వాళ్ళ నిమజ్జనాలు కొనసాగిస్తుందని చెప్పేసి మనం ఇక్కడ ప్రజలు చూస్తున్నాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు ట్యాంక్ బండ్ పైన? ఇక్కడ గవర్నమెంట్ మంచి సౌకర్యాలు కల్పించింది మా అందరికీ. ఇక్కడికి వచ్చినటువంటి వినాయకులకి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తెలంగాణ గవర్నమెంట్ మంచి సౌకర్యాలు కల్పించింది. ఇక్కడ ఎటువంటి అసౌకర్యంగా అయితే మాకు అనిపించడం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను మేడ్చల్ జిల్లా మల్లంపేట దుండిగల్ మున్సిపాలిటీ. ప్రభుత్వాలు సౌకర్యాలు ఏర్పాటు చేసినాయి కదా మరి అన్ని విధాలుగా? ప్రభుత్వాలు కాదు కానీ ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు నిమజ్జనం ఉన్నదంట, దానికోసమై వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటా యువని జనాలను లోపలికి రానియట్లేదు, బయట నుంచే పంపించేస్తున్నారు. చాలా దూరం నుంచి వచ్చినాం మేము, కడప నుంచి వచ్చాం. అంటే ఇక్కడనే పని చేసుకుంటున్నాము, చూడలేదు కదా ఎప్పుడు చూసి వస్తామని వచ్చినాము. దర్శనము కాలే. గణేష్ అంటే చాలా గొప్పగా, ఇది ఒక చరిత్ర ఉంది గణేష్కి. ఇది చాలా రోజుల క్రితం చాలా హంగామా, ఒక 11 రోజుల పండుగ అంటే చాలా గొప్పగా దొరుకుతుంది. ఇక రేపటి నాడు ఖైరతాబాద్ ప్రాంతం మొత్తం చాలా రద్దీగా ఉంటుంది, చాలా బిజీ ఉంటుంది. గణేష్ చాలా భక్తిగా కోరుకున్న కోరికలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఏటా వస్తుంది. మేము హైదరాబాద్ అండి. ఇక్కడ నుంచి ఎలా ఉన్నాయి సంబరాలు? ఇక్కడ చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇలాంటి సంబరాలు మీరు ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉన్నా కాబట్టి 18 years 19 years నుంచి ఇక్కడ ఉన్నాం. ఎలా ఉంది సౌకర్యాలు కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఫ్రీగా ఉంది, తిరగచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మీరు గణేష్ నిమజ్జనం మీ అపార్ట్మెంట్ కానీ మీ గలీలో పెట్టిన గణేష్ నిమజ్జనానికి వచ్చారా లేక జస్ట్ చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాను. మేము ఇక్కడ అవ్వదు, మాది సరూర్ నగర్ లేక్లో అవుతుంది మాది. Yeah, I'm from Nagpur, Maharashtra, and it's a very good day. Like it's feeling very good that I'm in Hyderabad. I'm getting the vibe of Visarjan right now. Everyone are here, right? And yeah, it's a peaceful and great moment for me to getting enjoyments in such kind of nature. And yeah, many people are coming. Visarjan is also there. And yeah, I'm very feeling good in Hyderabad right now. And yeah, it's a great experience. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కోకాపేట నుంచి. ఎలా ఉన్నాయి ప్రస్తుతం సంబరాలు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగుంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తా ట్యాంక్ బండ్ దగ్గర. నా ఘర్లో నిమజ్జనం కూడా ఇక్కడ చేస్తారు, రేపు చేస్తారు. దర్శనం చేసుకున్నారు మరి ఖైరతాబాద్ గణేషుని? ఈ రోజు క్లోజ్ కదా, సో ఈ రోజు కాలేదు, చేసిన. ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ 11 o'clock వచ్చిన. ఫ్రెండ్స్ చాలా బాగుంది. మంచిగా జరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? మేము 9 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చినాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడ. ఎట్లా అంటే
ఆ? ప్రతి సంవత్సరం వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడనే వస్తాం.